హలో హాయ్, హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. అండ్ ఫస్ట్ వీక్ అయితే మనకి 2025లో కంప్లీట్ అయితే అయిపోయింది. సో సెకండ్ వీక్లోకి ఎంటర్ అయితే అవుతున్నాము. అండ్ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే ఇవాళ మనం మాట్లాడుకోవాలి. అండ్ మీరు ఇప్పటికే చూసుంటారు, వీక్లీ ఎనాలిసిస్లో భాగంగా ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ వీక్లీ చార్ట్ చూసుకుంటే కనుక మీకు ఒక క్లియర్ కట్గా కొన్ని డాట్స్ అయితే కనిపిస్తున్నాయి, కలర్ఫుల్ డాట్స్. ఏంటి అనేది మీకు ఇప్పటికే అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఓకే, సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా క్రూషియల్ లెవెల్స్లో అయితే సపోర్ట్ తీసుకోవడానికి రెడీగా ఉంది. అండ్ ఇది వచ్చేసి 1 2 3 4 5 ఫిఫ్త్ టైము ఇది ఈ ఏరియాలో సపోర్ట్ అయితే తీసుకోవడానికి రెడీగా ఉంది. ఇంకా కౌంట్ చేసుకోవాలంటే 6th 7th టైం కూడా అనుకోవచ్చు, బట్ నేనైతే కన్సిడర్ చేయట్లేదు. బట్ ప్రిసైజ్గా ఈ లెవెల్స్లో చూసుకుంటే కనుక 5 టైమ్స్ ఈ ట్రెండ్ లైన్ అయితే టెస్ట్ అయితే చేసింది. సో ఎందుకు ఇంత మనం పర్టికులర్గా దీని గురించి మాట్లాడుకుంటున్నాము అంటే కనుక ఓన్లీ బికాజ్ ఆఫ్ వీక్లీ టైం ఫ్రేమ్లో ఇక్కడ నుంచి కూడా మనకి రివర్సల్ అయితే వెల్ అండ్ గుడ్. అదర్వైజ్ మనం డెఫినెట్గా మళ్ళీ 50,000 లెవెల్స్ వచ్చేసి బెస్ట్ సపోర్ట్ లెవెల్గా మనకి బ్యాంక్ నిఫ్టీలో అయితే స్ట్రాంగ్ అండ్ సైకలాజికల్ లెవెల్లో సపోర్ట్ అయితే ఉంది. సో వన్స్ 50K కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనం అగైన్ 48,000 అలాగే 46,000 వరకు కూడా మనకి చూడడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో మార్కెట్స్లో అండ్ సోషల్ మీడియాలో చాలా న్యూస్ అయితే వస్తున్నాయి రిగార్డింగ్ చైనా కొత్త వైరస్ గురించి. సో మార్కెట్లోకి వచ్చేసరికి ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి అనేసి. బట్ చైనా అయితే కనుక గవర్నమెంట్ అయితే జనరల్గా ఇది సీజనల్గా వచ్చేదే, దీని గురించి పెద్దగా మనం అంత పట్టించుకోవాల్సిన పని లేదు అన్న టైప్లో అదైతే చెప్తుంది. బట్ సోషల్ మీడియాలో అయితే కనుక చాలా డిఫరెంట్ న్యూస్ అయితే వస్తున్నాయి. సో మనం ఓవరాల్గా ఈ న్యూస్ ఎంతవరకు నిజం అనుకునే కంటే అంటే ట్రేడింగ్ పర్స్పెక్టివ్లో అలాంటి డేంజరస్ సిచ్యువేషన్ రాకూడదనే కోరుకుంటాము. ఒకవేళ వస్తే కనుక మనకి చార్ట్లో కూడా అది ముందుగానే ఎఫెక్ట్ అయితే పడుతుంది. సో ఇన్ కేస్ ఒకవేళ అలాంటి న్యూసే కనుక నిజం అనుకుంటే కనుక లైక్ నాస్డాక్ డైలీ టైం ఫ్రేమ్లో కనుక చూసుకుంటే నిన్న పాజిటివ్గానే క్లోజ్ అయింది. అండ్ ఈవెన్ డౌ జోన్స్ కూడా పాజిటివ్గానే క్లోజ్ అయింది. ఈవెన్ నిన్న లైవ్లో మాట్లాడుకున్నట్టు నిక్కీ ఏదైతే జపాన్ది ఉందో సో అది కూడా పాజిటివ్లోనే క్లోజ్ అయింది. సో అలాగే వరల్డ్ మార్కెట్ చూసుకుంటే కనుక యూఎస్ మార్కెట్స్ అయితే గ్రీన్లోనే ఉన్నాయి. అండ్ బొవెస్పా కావచ్చు అండ్ డాక్స్ అయితే కొద్దిగా 0.59%లో ఇదైంది. సిఏసి కూడా మైనస్లో అయింది. యూరోప్ మార్కెట్స్ అయితే కనుక, ఇంకా చైనీస్ మార్కెట్స్ అయితే కనుక షాంఘై కావచ్చు, చైనా A50 కావచ్చు అండ్ హ్యాంగ్సెంగ్ అయితే మనకి మంచిగానే ప్రాఫిట్లోనే ఉండే. అండ్ చైనీస్ మార్కెట్స్ అయితే కనుక 1% వరకు కూడా మనకి డిప్ అయితే వచ్చింది. బట్ ఈ ఎఫెక్ట్ కూడా పెద్దగా వేరే మార్కెట్స్లో వచ్చినట్టు ఎక్కడ మనం చూడడానికి లేదు. ఓన్లీ యూకే మార్కెట్స్లో కొంతవరకు అది కనిపిస్తూ ఉంది. బట్ అంత భయంకరంగా అయితే ఏం లేదు. మనకి మేజర్గా మనం ఫాలో అయ్యేది వరల్డ్ మార్కెట్స్లో మేజర్గా యూఎస్ మార్కెట్స్ కాబట్టి యూఎస్ మార్కెట్స్ స్టిల్ ఇన్ గ్రీన్. సో నో నీడ్ టు వరీ ఎట్ ఆల్ ఎట్ దిస్ టైమ్ అనేసి మనం అనుకోవచ్చు. సో కమింగ్ బ్యాక్ టు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అయితే మనకి ఎడ్జ్లో అయితే ఉంది. సో ఇది బ్రేక్ అయితే కనుక డెఫినెట్గా 50,048 అండ్ 46 అయితే లెవెల్స్ అయితే మనకు వస్తాయి. సో ఒకసారి డైలీ టైం ఫ్రేమ్కి అయితే వెళ్ళిపోదాం. సో డైలీ టైం ఫ్రేమ్లో కూడా మనం ఇక్కడ చూసుకుంటే కనుక చాలా దాని మీద డిపెండ్ అయ్యి పడిపోవడానికి రెడీగా ఉన్నట్టే మనకి ఇదైతే ఉంది. సో ఇమీడియట్గా మనకి 50,000 లెవెల్స్లో కనుక బ్రేక్ అయితే పడాలి. అంటే ఇక్కడ నుంచి ఒక 1,000 పాయింట్స్ అయితే ఉంది. కొంచెం మన ఇండియన్ ఇన్వెస్టర్స్ కావచ్చు, ట్రేడర్స్ కావచ్చు, ఈ న్యూస్ ఇన్ కేస్ మండే వరకు వస్తే కనుక మేజర్గా దీన్ని బ్రేక్ చేస్తే కనుక డెఫినెట్గా మళ్ళీ మనకి 50,000 లెవెల్లోంచి ఇక్కడ నుంచి మనకి మంచి సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి బౌన్స్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. లైక్ న్యూస్లో చాలామంది భయపడి ఒక ప్యానిక్ కైండ్ ఆఫ్ మోడ్కి వెళ్ళి సెల్ చేస్తున్నా సరే ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఇక్కడ మంచి బౌన్స్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ 50,000 కూడా బ్రేక్ అయింది అనుకుంటే అప్పుడు డెఫినెట్గా మనకి డౌన్ సైడ్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది. సో ఒక్కసారి నిఫ్టీ కూడా చూసేద్దాం. సో నిఫ్టీలో కూడా అలాంటి ట్రెండ్ లైన్ ఉంది, కానీ మరి అంత వీక్గా అయితే లేదు కంపారిటివ్లీ బ్యాంక్ నిఫ్టీతో
కంపేర్ చేసుకుంటే. అండ్ లాస్ట్ టైం మనం ఏదైతే ఒక హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ అనుకున్నామో ఎగ్జాక్ట్గా ఆ రేంజ్లోనే, అంటే ఆ బేస్లోనే ఉంది. సో నెక్స్ట్ మనకి సపోర్ట్ ఇన్ కేస్ ఒకవేళ ఆ న్యూస్ కనుక ఎఫెక్ట్ అయితే కనుక 23,000 దగ్గర మేజర్ సపోర్ట్ అయితే ఉంది. సో మనకి క్యాండిల్స్ ఇక్కడి వరకే వస్తాయి. సో ఇది కూడా బ్రేక్ అవ్వాలి అనుకుంటే కనుక 22,000 వరకు ఉంది. సో ఇంకా చాలా వరకు చాలా ఛాన్స్ ఉంది. అంటే ఒక 2,000 పాయింట్స్ అయితే మనకి రూమ్ అయితే ఉంది నిఫ్టీ ప్లే చేసుకోవడానికి. సో నో నీడ్ టు వరీ ఎట్ ఆల్. అండ్ లాస్ట్ వీక్ క్యాండిల్ కూడా మంచి గ్రీన్ క్యాండిల్ అయితే పడింది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం చూడాల్సింది ఏదైతే ఈ యొక్క బేస్ ఏదైతే ఉందో, హెడ్ అండ్ షోల్డర్స్ బేస్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ అయితే చేసుకుంది బుల్స్. సో నో నీడ్ టు వరీ అట్ దిస్ టైమ్. ఓకే, సో డైలీ టైం ఫ్రేమ్లో కనుక మనం చూసుకుంటే సేమ్ లాస్ట్ టైం మనం చెప్పుకున్నటువంటి జోన్లో ఈ ఏరియా నుంచి ఈ ఏరియా లోపు ఎక్కడైనా సరే మనకి బౌన్స్ అవడానికి ఛాన్స్ ఉందనేసి ప్రీవియస్గా వీక్లీ అనాలిసిస్లో కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. సో మనకి రెడ్ క్యాండిల్ ఫ్రైడే బికాస్ ఆఫ్ దీస్ న్యూస్ అనుకోవచ్చు మనం. ఇన్ కేస్ ఒకవేళ ఇది కంటిన్యూ అయితే కనుక మనకి 23,600 టు 23,300 మధ్యలో ఒక జోన్ అయితే ఏదైతే ఈ జోన్ అయితే ఉందో, సో ఇక్కడ నుంచి మనకి బౌన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఒకవేళ సిచ్యువేషన్ వర్స్ట్గా మారితే కనుక అప్పుడు డెఫినెట్గా మనకి ఈ జోన్ ఫస్ట్ టైం బ్రేక్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇన్ కేస్ బ్రేక్ అయితే కనుక మనకి సపోర్ట్ వచ్చి 22,800 వరకు కూడా ఉంది. సో పెద్దగా అంటే దీంట్లో లైక్ ఏదైనా ఎఫెక్ట్ ఉంటే కనుక ఈ పాటికే అది మనకి యూఎస్ మార్కెట్స్లో చూపించాలి. సో ఇప్పటివరకు చూపించలేదు. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ ఒకసారి మండేకి ఏదైతే బయింగ్ జోన్స్ అండ్ సెల్లింగ్ జోన్స్ అండ్ నో ట్రేడ్ జోన్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఏమైతే ఉన్నాయో, అలాగే మేజర్ స్టాక్స్ అయినటువంటి హెచ్డిఎఫ్సి రిలయన్స్ కూడా ఏం చెప్తున్నాయి అనేది ఒకసారి చూసేద్దాం. సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ని విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నిఫ్టీలోకి వచ్చేసరికి 24,056 అండ్ 23,946 వచ్చేసి మనకి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ ఆర్ స్కాల్పింగ్ జోన్. ఏదైతే ప్రీవియస్గా మనం చూడొచ్చు ఇది సపోర్ట్గా ఎట్లా ఉంది అండ్ రెసిస్టెన్స్గా కూడా ఎలా మారింది అనేది మనం ప్రీవియస్గా కూడా ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ అనేసి మనకి అర్థమవుతుంది. అలాగే 24,056 అంటే ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయ్యి ఈ లెవెల్ కూడా 930 to 945 మధ్యలో బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 24,099 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 24,154 అండ్ థర్డ్ టార్గెట్ థర్డ్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,211 అనేది ఉంటుంది. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే కనుక మనకి ఇక్కడ నుంచి ఒక బౌన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే కనుక ఖచ్చితంగా ఇమీడియట్గా మనం షార్ట్ చేయడానికి మాత్రం దూకేయొద్దు. కొంచెం వెయిట్ చేసి ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది అండ్ క్యాండిల్స్ ఎలా ఉన్నాయి అండ్ అలాగే ఓఏ డేటా ఈ మూడింటి మీద ఒక లుక్ వేసి ఒక బేరేజ్కి వచ్చిన తర్వాత ఒక అంచనాకు వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే షార్ట్ ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకుందాం. అండ్ ఈ లెవెల్ వచ్చేసి చాలా కీ రోల్. సో ఫస్ట్ లైక్ ఇన్ కేస్ ఒకవేళ హ్యూజ్ గ్యాప్ డౌన్ అయ్యింది అనుకుంటే కనుక లైక్ 900 దగ్గర ఉంటే మనం బౌన్స్ కోసం వెయిట్ చేస్తాం. ఎలాగో 900 కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక ఇది మనకి ఫస్ట్ టార్గెట్ అవుతుంది, రైట్? సో ఇది ట్రిగ్గర్ అయితే కనుక ఇది ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్. ఇది ట్రిగ్గర్ అయితే కనుక ఇది ఫస్ట్ టార్గెట్, రైట్? సో అర్థమైంది కదండి. సో ఇక్కడే ఆల్రెడీ గ్యాప్ డౌన్ కొట్టేసింది అనుకోండి ఇక్కడే. సో మనకి ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోయింది కదా అనేసి ఇక్కడ ఆగిపోవాల్సిన పని లేదు. దీన్ని మనం ట్రిగర్ క్యాండిల్గా ఆ ట్రిగర్ లెవెల్గా మనం చూడొచ్చు. ఓకే, సో ఇన్ కేస్ ఇది కూడా బ్రేక్ అవుతే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 23,900 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 23,831 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 23,758గా మనకి లెవెల్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ లెవెల్స్గా మనకి ఇక్కడ కూడా మనం చూడొచ్చు. సో ఇదంతా కూడా కంప్లీట్గా నో ట్రేడ్ జోన్. 5197 కూడా బ్రేక్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 51,214 అండ్ సెకండ్ టార్గెట్ 314 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 51,404గా అయితే మనకు ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్ వచ్చి 50,902 కూడా బ్రేక్ చేసింది. అంటే ప్రీవియస్గా మనకి ఇక్కడ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా అయితే ఉన్నాయి. సో వన్స్ 50,900 బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక 811 వచ్చి ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 694 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 50,601. ఓకే, అండ్ మనం బీటీఎస్టీ వచ్చేసి పుట్ సైడ్ ఇచ్చాము. సో లెట్స్ సీ.
అండ్ ఇంకొక మన మేజర్ స్టాక్స్ అయినటువంటి రిలయన్స్ చూసుకుంటే కనుక ఇది కూడా సేమ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా అయితే ఉందో ఇది వీక్లీ టైం ఫ్రేమ్. ఓకే, సో ఇది కూడా ఆల్మోస్ట్ ఎడ్జ్లోనే ఉంది. ఇదైతే సపోర్ట్ అయితే ఈ వీక్లో అయితే తీసుకుంది బ్రేక్ చేయకుండా. ఇన్ కేస్ ఒకవేళ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక మంచిగానే సపోర్ట్ అయితే తీసుకుంది. సో ఇన్ కేస్ వీక్లీ టైం ఫ్రేమ్లో ఉన్నాం కాబట్టి ఇది కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనకి నెక్స్ట్ సెట్ ఆఫ్ టార్గెట్స్ వచ్చేసి 1100 అండ్ 999 వరకు ఉంటుంది. సో వీ కెన్ ఇమాజిన్ ఒకవేళ 1250 నుంచి 1100 వరకు వస్తే కనుక నిఫ్టీ ఏ రేంజ్లో ఉంటుంది అనేసి. అలాగే మనకి ఇంకొక స్టాక్ అంటే బ్యాంక్ నిఫ్టీలో కావచ్చు నిఫ్టీలో కావచ్చు మేజర్ స్టాక్ అయినటువంటి ఏదైతే హెచ్డిఎఫ్సి ఉందో హెచ్డిఎఫ్సి కూడా సేమ్ బ్యాంక్ నిఫ్టీ కోర్స్ ఇది అది చాలా వరకు చాలాసార్లు చార్ట్ అనేది సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ లాగా ఉంటాయి. సో ఇది కూడా మనం ఇందాక బ్యాంక్ నిఫ్టీలో చూపించినట్టు మనకి చాలాసార్లు దీని మీద సపోర్ట్ అయితే తీసుకుంది. సో ఇది కైండ్ ఆఫ్ యాదృచ్ఛికం కాదు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా వరకు సిమిలర్గా రన్ అవుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక్కోసారి సిమిలర్ కైండ్ ఆఫ్ క్యాండిల్స్ కూడా వస్తూ ఉంటుంది. సో వన్స్ ఇది కనుక ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే 1720 అండ్ దెన్ 1680 అండ్ తర్వాత మనకి మేజర్ లెవెల్స్ అయినటువంటి 1600 వరకు కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఒకవేళ చిన్న గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ రివర్స్ అయితే కనుక వెల్ అండ్ గుడ్. హెచ్డిఎఫ్సి ఎవరైతే ట్రాక్ చేస్తున్నారో యావరేజ్ చేయడానికి కానీ ఎంటర్ అవ్వడానికి కానీ ఇక్కడ మనకి బ్రేక్ తీసుకుంటే చాలా మంచిది. అండ్ ఒకవేళ ఈ లెవెల్లోకి వస్తే కనుక ఇంకా మంచిది అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఫండమెంటల్స్గా అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు, ఓన్లీ టెక్నికల్స్గా అయితే మాత్రం చాలా ఎడ్జ్లో అయితే ఉందని చెప్పొచ్చు. ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకున్నా సరే జస్ట్ లైక్ కొండ మీద ఉంది. సో అది అక్కడి నుంచి మళ్ళీ పడిపోతుందా లేకపోతే మళ్ళీ పైకి వెళ్తుందా అనేది చూడొచ్చు. అండ్ ప్రీవియస్గా కూడా 1700 వచ్చేసి మంచి ఒక సప్లై జోన్గా మనం చూడొచ్చు. ఓకే, ఇక్కడ ప్రీవియస్గా కూడా అక్టోబర్లో వచ్చింది అండ్ పడింది. అండ్ ప్రీవియస్గా కూడా చిన్న చిన్నవి అండ్ పెద్దవి కూడా చాలాసార్లు అయితే పడింది. ఆల్మోస్ట్ మళ్ళీ మనకి 1700కి వచ్చింది అంటే కనుక అగైన్ 1400 లెవెల్కి దాకా రావడానికి ఛాన్స్ ఉంది. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో డెఫినెట్గా మీకైతే ఈ అనాలిసిస్ అయితే నచ్చుద్దని అనుకుంటున్నాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీక్ అండ్ హ్యాపీ వీకెండ్. మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం అయితే మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ గైజ్ అండ్ టేక్ కేర్. బాబాయ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.